కొన్ని క్షణాల ఆవేశం జీవితాంతం కోలుకోలేని గుండెకోతను మిగుల్చుతుంది. సమస్యలు ఎంత పెద్దవైనా ప్రాణాలు తీసుకోవటం పరిష్కారం కాదని తెలిసినా ఆ క్షణంలో ఆవహించిన నిరాశ ముగ్గురి ప్రాణాలను బలతీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో జరిగిన ఒక దారుణ ఉదంతం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్న తల్లే ఇద్దరు పసిబిడ్డలను నీటి సంపులోకి తోసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఊరంతటా శోకసంద్రంలో ముంచెత్తింది. అచ్చంపేట నియోజకవర్గం పదర మండల కేంద్రానికి చెందిన శిరీష అనే మహిళకు పోతేపల్లి గ్రామానికి చెందిన ఎనుమల మహేష్తో 4 ఏళ్ల క్రితం ఎంతో మురిపెంగా వందల ఆశలతో వివాహం జరిగింది. ఆ సంసారంలో కొద్ది రోజులుగా కుటుంబ మనస్పర్ధలు చీకట్లు నింపాయి. అత్తగారితో వచ్చిన విభేదాలు తన బాధను భర్త అర్థం చేసుకోవటం లేదనే ఆవేదన ఆ తల్లిని మానసికంగా కుంగిపోయేలా చేశాయి. రోజురోజుకు పెరిగిన ఆ మనస్తాపం ఆ కన్న ప్రేమను కూడా కమ్మేసింది. ఆ ఆవేశంలో ఆమెకు తన పసిబిడ్డల భవిష్యత్తు కనిపించలేదు. అమ్మే తమ సర్వస్వం అనుకొని ఆమె చుట్టూ తిరిగే 3 ఏళ్ల ముద్దుల కూతురు మాన్యశ్రీ ఇంకా అమ్మఒడి వెచ్చదనాన్ని పూర్తిగా ఆస్వాదించని 4 నెలల పసికందు వర్షిత్ ఈ ఇద్దరు అమాయకపు పసిమొగ్గలను ఇంటి ఆవరణలోని నీటి సంపులోకి తోసేసింది. ఆపై తాను కూడా అందులోనే దూకి తన శ్వాసను ముగించేసింది. సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చిన భర్త మహేష్కు ఎదురైన దృశ్యం నరకాన్ని తలపించింది. ఇల్లంతా వెతికినా కనిపించని భార్యా పిల్లల కోసం ఆందోళనగా వెతుకుతూ ఉండగా తెరిచి ఉన్న నీటి సంపు మూత అతడి గుండెల్లో రాయి పడేలా చేసింది. అనుమానంతో అందులోకి తొంగి చూసిన ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కళ్ళ ముందే భార్య, 2 పసిపిల్లలు విగత జీవుల్లాగా పడి ఉండటం చూసి ఆ ఇల్లు రోధించిన తీరు ఊరి జనాన్ని కన్నీరు పెట్టించింది. సమాచారం అందుకున్న వెల్దండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే జరుగుతుంది. ఈ ఘటన సమాజానికి మరోసారి ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తుంది. ఫ్యామిలీలో మనస్పర్ధలు, గొడవలు సహజం. కానీ క్షణికావేశంలో తీసుకునే తీవ్ర నిర్ణయాలు ఇలాంటి ఘోరాలకే దారితీస్తాయి. కన్న తల్లే బలవన్మరణానికి పాల్పడుతూ లోకం తెలియని పసిబిడ్డలను పొట్టను పెట్టుకోవటం తీరని నష్టం. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా సమస్యలు ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకోవటం లేదా నిపుణుల సహాయం తీసుకోవటం ఎంతో అవసరం. ఎందుకంటే ప్రాణం ఎంతో విలువైంది.